నమస్తే, వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెళితే ప్రభుత్వ ఉద్యోగులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభిమానం ఉందని, వారి కోసం ఈ 4 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ 21వ రాష్ట్ర మహాసభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. జిల్లాల పునర్విభజనతో ప్రభుత్వ వ్యవస్థ చాలా విస్తరించిందని, వివిధ ప్రాంతాల్లో ఎటువంటి ఆపత్కాల పరిస్థితులు సమస్యలు వచ్చినా వికేంద్రీకరణ వల్ల వాటి పరిష్కారం సులభమైందని తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. సిపిఎస్ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితోనే అడుగులు ముందుకు వేశామని, దీనికి ఎంతో అధ్యయనం చేసి ఉద్యోగులకు సంతోషం కలిగించేలా ఎంప్లాయీ ఫ్రెండ్లీ గ్యారంటీ పథకాన్ని తెచ్చామని చెప్పారు. దేశానికి ఆదర్శంగా జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధులని పేర్కొన్నారు. అటువంటి ఉద్యోగుల సంతోషం వారి భవిష్యత్తు ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఏ ప్రభుత్వంతో పోల్చినా తమ ప్రభుత్వంలోనే అంతకంటే మిన్నగా ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించామన్నారు. ప్రజా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులు. ఈరోజు నిర్ణయాలు తీసుకునేది, పాలసీస్ తీసుకునేది, పాలసీ నిర్ణయాలు తీసుకునేది రాజకీయ వ్యవస్థ, ముఖ్యమంత్రి. కానీ అమలు చేసేది, ప్రజలకు కావాల్సిన ప్రతి పౌర సేవలని కూడా ప్రజల దగ్గరికి డెలివర్ చేసేది మాత్రం మీ భుజస్కంధాల మీదనే జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నా. మీ సంతోషం, మీ భవిష్యత్ కూడా మన ప్రభుత్వ ప్రాధాన్యతలే అని, అది నా బాధ్యత అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ భరోసా ఇస్తాను. ఈరోజు ప్రభుత్వం అనే కుటుంబంలో కీలక సభ్యులైన మీ అందరి పట్ల కూడా అభిమానాన్ని, గౌరవాన్ని, ప్రేమను, మరీ ముఖ్యంగా నిజాయితీని చాటే విషయంలో మన ప్రభుత్వం ఇంతకు ముందున్న ఏ ప్రభుత్వంతో పోల్చినా కూడా అంతకన్నా మిన్నగా మీ అందరి పట్ల సానుకూలంగా ఉంది అని ఈ సందర్భంగా సగర్వంగా, సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఆంగ్ల మాధ్యమంలో ఉత్తమ బోధనా సామర్థ్యాలు కలిగిన ఉపాధ్యాయులకు కూడా ఈసారి ఉపాధ్యాయ దినోత్సవంలో అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త కేటగిరీ అవార్డులను జాబితాలో పొందుపరుస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంని 3 ఏళ్ల నుంచి అమలు చేస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆ దిశగా బోధనను మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేస్తోంది. 1 నుంచి 10వ తరగతి వరకు ప్రధాన సబ్జెక్టులను ఇంగ్లీష్ మీడియంలో బోధించడం, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలతో పాటు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలను కూడా విద్యార్థులకు ఇచ్చి ఆంగ్ల బోధనపై ప్రత్యేక దృష్టి సారించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ పరంపరలోనే టీచర్లకు ఇంగ్లీష్ బోధన విషయంలో మరింత ప్రోత్సాహం ఇవ్వడానికి ఇక ఉపాధ్యాయ దినోత్సవ అవార్డులలో కొత్త కేటగిరీ కింద ఆంగ్ల మాధ్యమంలో ఉత్తమ బోధనా సామర్థ్యాలు కలిగిన ఉపాధ్యాయులను కూడా చేర్చింది. ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో ఎప్పట్లాగే అందరి సహకారంతో సమిష్టి కృషితో రానున్న వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా భక్తి పూరిత వాతావరణంలో విజయవంతంగా నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వినాయక నిమజ్జన కమిటీ చైర్మన్ సామంచి శ్రీనివాస్ అన్నారు. తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో వినాయక నిమజ్జనం కమిటీ సభ్యులతో వినాయక చవితి నిమజ్జనంపై సమీక్షించిన అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తామన్నారు. ఆధ్యాత్మిక తిరు నగరిలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక భక్తిపూరిత ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి పండుగను, సామూహిక నిమజ్జన మహోత్సవాలను జరుపుకోవడానికి తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కృతనిశ్చయంతో ఉంది. తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, సామూహిక నిమజ్జనానికి ఏకైక తటాకంగా ఉన్నటువంటి వినాయక సాగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి సెప్టెంబర్ 19 వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆలోపు అన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అధికారులు ప్రయత్నం చేయాలని చెప్పి ఉత్సవ కమిటీ వైపు నుంచి కోరడమైంది. అంతేకాకుండా తిరుపతి నగరంలో వాడవాడల స్వామివారి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠు మండపాలు నిర్వహించేటువంటి నిర్వాహకులందరికీ కూడా
దయచేసి అందరూ ఈసారి పర్యావరణ హితమైనటువంటి మట్టితో చేసిన వినాయక స్వామి యొక్క ప్రతిమలను ప్రతిష్ఠిద్దాం. మలినం చిమ్మే రసాయనాలు, విషం చిమ్మేటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా పర్యావరణ హితమైనటువంటి పండుగ జరుపుకునే విధంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు తిరుపతి నగరాన్ని వినాయక చవితి వేడుకలలో ఆదర్శంగా నిలుపుదామని చెప్పి అందరినీ కోరడమైనది. తిరుమల అలిపిరి కాలిబాటలో ఎలుగుబంటి సంచారం చేయడంతో నడకదారుల భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇలా తిరుమల నడక మార్గంలో రెండవసారి ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. నరసింహస్వామి ఆలయం వద్ద ఎలుగుబంటి కనబడ్డంతో దాన్ని చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు దాన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. దేశానికి సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య పిలుపునిచ్చారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన నా మట్టి నా దేశం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం గౌతమి, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం మాజీ సైనికులను సన్మానించారు, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ రంగయ్య మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివని, నేటి యువత వారి గొప్పతనాన్ని విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మట్టిని రక్తంతో తడిపారు. అలా మట్టితో రక్తంతో తడిసిన మట్టి మనకి ఈ రోజు స్వేచ్ఛ ఫలాలను ఇస్తుంది. అందువల్ల భూమి అనేది, మట్టి అనేది చాలా ముఖ్యమైనది మనకి. కానీ దేశం అంటే మట్టినే. ఎందుకంటే మనం మన దేశ పరిధిలో నివసించడం వేరు, ఆ పాలన లేదా పరాయి పాలన వాళ్ళ పద్ధతిలో వాళ్ళ పాలనలో మనం మగ్గడం వేరు. ఎంతో శ్రమపడి దాదాపు 200 సంవత్సరాలు పరాయి పాలనలో ఉండి వీరుల రక్తంతో తడిసిన మట్టి స్వేచ్ఛ వాయువులను తీసుకుంటూ దాదాపు 75 సంవత్సరాలు మళ్ళీ స్వాతంత్రం వచ్చింది. ఏదైతే స్వాతంత్రానికి సంబంధించిన లక్ష్యాలు ఉన్నాయో, ఆశయాలు ఉన్నాయో వాళ్ళను మరి ఒకసారి ఈ తరం వాళ్ళు, ఎందుకంటే 3 తరాలు దాటిపోతుంది, ఈ కొత్త తరంకి పద్ధతులు వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళ మనంలోకి తీసుకురావడం వల్ల మళ్ళీ భవిష్యత్తులో ఈ దేశం చాలా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారుతుంది. కాబట్టి ప్రపంచంలో ఒక ఉన్నతమైన దేశంగా త్వరలో మారబోతుంది. కాబట్టి ఈ యువతరం అవన్నీ తెలుసుకోవాలనే విషయంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నేడు గరుడ పంచమి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఇష్టమైన వాహనమైన గరుడునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ నెలలో స్వామివారు రెండోసారి గరుడ వాహనంపై దర్శనమివ్వనున్నారు. ప్రతి ఏడాది తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడినిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడ పంచమి పూజ చేస్తారని ప్రాశస్త్యం. ఉల్లి సేకరణలో ఈసారి 3 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని 5 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన మార్కెట్లలో ఆగస్టు 21 నుంచి రీటైల్ అవుట్లెట్లు, మొబైల్ వ్యాన్ల ద్వారా కిలో ఉల్లిపాయలను 25 రూపాయల మేర వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. రిటైల్ విక్రయాలు, ఇతర ఏజెన్సీలు, ఈ-కామర్స్ వేదికలుగా రాబోయే రోజుల్లో ఉల్లి ధరలను క్రమబద్ధీకరించనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అటు రైతులకు గిట్టుబాటు కల్పించడం, ఇటు వినియోగదారులకు సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచేందుకు కార్యాచరణ చేపట్టినట్లు ఆ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో పాలనా సంస్కరణలు అమలవుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖల మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ కేటీఆర్ కళ్యాణ మండపంలో వైసీపీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. బూత్ కమిటీ కన్వీనర్లు, శక్తి కన్వీనర్లు పాల్గొన్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు అవసరం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నేడు అభివృద్ధి దిశగా పుంతలు తొక్కుతోందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98% నెరవేర్చి ఇచ్చిన మాటపై నిలబడిన నాయకుడిగా జగనన్న నిలిచారని, నేడు భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలిచిందన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మన తలరాత్రం మారలేదంటే ప్రజలకి ఏ సర్వీస్ కూడా నేరుగా అందడం లేదు. ఆ పైన 100 రూపాయలు రిలీజ్ చేస్తే కిందకు వచ్చేసరికి అది 100 పైసలు అయిపోతా ఉంది. ఆ మార్పుని మార్చాలా, ప్రజలకు నేరుగా మంచి చేయాలా, ప్రజలకి మనం ఎంత చేస్తామో చేరాలని ఈ రోజు ఈ సచివాలయ వ్యవస్థ తీసుకోవచ్చు. చూసుకోండి, 10 సంవత్సరాలు తిరిగి చూసేసరికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బొమ్మ ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా కనిపిస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం.
వైఎస్ఆర్సీపీకి ప్రజాదరణ మరింతగా పెరిగిందని, జగన్ నాయకత్వం కావాలని అంతా కోరుకుంటున్నారని శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టమైందని ఆయన తెలిపారు. విజయనగరంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఉప ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు సంపూర్ణ ఆధిక్యం సాధించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలన, స్థానిక నాయకులు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్లే ప్రజలు ఆదరించారని చెప్పారు. వైసీపీ పట్ల ప్రజల ఆదరణ పెరగడం చూసి ప్రతిపక్షాలకు దిక్కుతోచడం లేదన్నారు. రానున్న కాలంలో టీడీపీకి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లాలోని మెంటాడలో గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేయనున్నట్లు ఉపసభాపతి వెల్లడించారు. విజయనగరం జిల్లాలో పూర్తి స్థాయి జరిగిన అన్ని ఎన్నికల్లో మేము గెలవడం జరిగింది. ఒక స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడే గెలవడం కూడా జరిగిందని తెలియజేస్తూ, విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో జరిగిన పడాలపేట సర్పంచ్ ఉప ఎన్నికల్లో గెలిచాం. అలానే కొండకరకం గ్రామ పంచాయతీలో ఒక వార్డు మెంబర్గా కూడా గెలవడం జరిగింది. ఇక్కడ పడాలపేట గత ఎన్నికలు జరిగినప్పుడు 416 ఓట్లు మెజార్టీతో గెలిస్తే ఈరోజు జరిగిన ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలిచారని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మీడియాతో పేర్కొన్నారు. వైసీపీ కన్నా తెలుగుదేశం పార్టీ తక్కువ స్థానంలో గెలిచినా కొన్ని పత్రికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించినట్లు రాయడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నందునే వైసీపీ అభ్యర్థులు గెలుపొందుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం తిరిగి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఆర్థిక అభివృద్ధి చెంది ఏ ఒక్కరూ అప్పులు లేకుండా జీవిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పంచాయతీ ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా ప్రజలు దీవించారు. అందుకే విజయకేతనం కూడా ఎగురవేసినాం. టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం 66 సర్పంచులకు గాను 30 సర్పంచులు వైఎస్ఆర్సీపీ అంటే ఫాలోవర్స్ 30 సర్పంచులు ఏకగ్రీవంగా అయినాయి. ఎన్నికలు జరిగినాయి కొన్ని సర్పంచుల్లో. దాంట్లో 23 సర్పంచులు వైఎస్ఆర్సీపీ తరఫున విజయకేతనం ఎగురవేశారు. టీడీపీ మాత్రం 10 సర్పంచులు గెలిచారు. జనసేన 1 గెలిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మీడియా వ్యవస్థలు, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో పొత్తులు పెట్టుకొని ఏదేదో విజయకండ ఎగురవేసింది తెలుగుదేశం పార్టీ అని ఒక పిచ్చి రాతలు రాశారు. దాంట్లో వార్డు మెంబర్స్ కూడా దాదాపు 1062 గ్రామ వార్డు మెంబర్స్తోని ఎన్నికలు జరిగితే యునానిమస్గా 756 యునానిమస్గా వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. ఎన్నికలు జరిగాయి కొన్ని దాంట్లో 149 వార్డు మెంబర్లని వైసీపీ కైవసం చేసుకుంటే టీడీపీ 90 మాత్రమే చేసుకుంది. టీటీడీ భక్తుల భద్రతకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల శాంతి భద్రతల విభాగం డీఎస్పీ భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 15న ఉదయం టీటీడీ కంట్రోల్ రూమ్ కు అలిపిరి తనిఖీ కేంద్రంలో బాంబు పేలనుందంటూ ఓ అపరిచితుడి నుంచి ఫోన్ వచ్చిందన్నారు. అప్రమత్తమై అలిపిరి కేంద్రం వద్ద పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టామన్నారు. ఫోన్ కాల్ పై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా ఇది ఓ ఆకతాయి చేష్టగా నిర్ధారించామన్నారు. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డాడని గుర్తించామన్నారు. అతన్ని అరెస్టు చేసినట్లు డీఎస్పీ భాస్కర్ రెడ్డి తెలిపారు. 11 గంటలకు ఒక ల్యాండ్లైన్ అలిపిరి చెక్పోస్ట్ ల్యాండ్లైన్కు ఒక సెల్ నెంబర్ నుంచి ఒక బాంబ్ హోక్స్ కాల్ వచ్చింది. దాని ప్రకారము మధ్యాహ్నం 3 గంటలకు అట్లా అలిపిరి చెక్పోస్ట్ వద్ద బాంబు బ్లాస్ట్ అయ్యి సుమారుగా ఒక 100 మంది దాకా చనిపోతారు అని చెప్పనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అతని సెల్ ఫోన్ కట్ చేసినాడు. సరే, ఆ ఇన్ఫర్మేషన్ పైన అక్కడ ఉండే ఏవిఎస్ఓ వాళ్ళ పై అధికారులకు చెప్పి అందరినీ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ని పిలిపించి ఆ బాంబు గురించి వెతికితే అది ఉత్తుత్తి కాలని చెప్పనేసి తెలిసిపోతుంది. దాన్ని కేసు రిజిస్టర్ చేసి 107/2023 కింద కేసు రిజిస్టర్ చేసి
ఆ ముద్దాయి గురించి చేసింది. అతను కొద్దిగా ఏదో మానసిక స్థితి సరిగ్గా లేకుండా ఆ మాదిరి చేసినట్లు ఆగస్టు 15వ తేదీ ఆ మాదిరి చేసినట్టు చెప్పినాడు. ఈ మాదిరి కొద్దిగా ఇంతకుముందు కూడా 1-2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సంబంధించిన సంస్థలకు కానీ లేకపోతే దేవాలయాలకు కానీ ఈ మాదిరి ఫేక్ కాల్స్ చేయడం జరిగింది. వాళ్ళు పూర్తిగా విచారిస్తే వాళ్ళు ఏదో కొద్దిగా వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేకుండా ఈ మాదిరి చేస్తున్నారు. అంటే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా వీళ్ళని కొద్దిగా గమనించుకుంటూ ఉండి ఇటువంటి పనులకు పాల్పడుకోకుండా చేయమని చెప్పనేసి నేను విజ్ఞప్తి చేస్తాను. పాడేరు ఘాట్లో ఆర్టీసీ బస్సు లోయలో పడిన ప్రదేశాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును ఆర్టీసీ పోలీసు అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు తీసుకోవాలని మంత్రి అమర్నాథ్ను ఆదేశించారు. హుటాహుటిన పాడేరు చేరుకున్న మంత్రి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్, కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించాలన్నారు. వారు పూర్తి స్థాయిలో కోలుకునే విధంగా వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ నుంచి పాడేరు వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిందని, ఈ ప్రమాదంలో 2 మరణించారని, తీవ్రంగా గాయపడిన 6గురిని విశాఖ కేజీహెచ్ కు తరలించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి 5 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున అందిస్తామన్నారు. పాడేరు ఘాట్ రోడ్లో ప్రమాదాలను నివారించేందుకు రవాణా శాఖ అధికారులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. ఇద్దరికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. పర్మనెంట్ డిజబిలిటీ ఎవరికన్నా ఉన్నట్టయితే వారికి ఒక 5 లక్షల రూపాయలు, ఇంజరీస్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ₹1,00,000 ప్రకటించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వారందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం కోసం ఎవరికన్నా ఇంకేదన్నా ఎడిషనల్ రిక్వైర్మెంట్ ఏదున్నా సరే అవసరమైతే డాక్టర్స్ని వైజాగ్ నుంచి కానీ అనకాపల్లి నుంచి కానీ వారిని కూడా తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. గన్నవరానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. టీడీపీలో చేరడానికి తాను ఇష్టంగానే ఉన్నానని, త్వరలోనే చేరతానని చంద్రబాబుకు చెప్పినట్లుగా యార్లగడ్డ వెంకట్రావు వివరించారు. భేటీ తర్వాత ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కూడా కలిసి పనిచేద్దామని హామీ ఇచ్చినట్లుగా చెప్పారన్నారు. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే ప్రజాప్రతినిధిగా ఉండాలని భావించి గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. పాలకుల అవినీతిని, అసమర్థతను ప్రజల దృష్టికి తెచ్చే మీడియా సంస్థల మీద పగబట్టడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనాడు మీద పగబట్టి ఆ పగను మార్గదర్శి సంస్థలపై తీర్చుకుంటున్న జగన్ రెడ్డి శాడిజాన్ని ప్రజలంతా చూస్తున్నారన్నారు. తన చేతిలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నిటినీ పగ తీర్చుకోవడం కోసం జగన్ వాడుకోవడం చూస్తే ఆ సైకో చేష్టల పట్ల ప్రజలకు జిగుప్స కలుగుతోందని వ్యాఖ్యలు చేశారు. ఇదంతా చేస్తుంది ప్రజల శ్రేయస్సు కోసమే అనుకుంటే పోలవరం కట్టాలని, రాజధాని అమరావతిని నిర్మించాలని డిమాండ్ చేశారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాని ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న మీడియా అధిపతులను వేధించకండి అంటూ లోకేష్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా విషయమై ఏపీలో అవకతవకలు జరుగుతున్నాయని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ఆరోపించారు. సోమవారం ఓటరు అవగాహనపై బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో పురంధరేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుల చేతిలో ఉన్న గొప్ప ఆయుధం ఓటు అని చెప్పుకొచ్చారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు గతంలోనూ ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓటును తొలగించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. వేల సంఖ్యలో ఓట్ల విషయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉరవకొండలో ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన 2 ఉన్నతాధికారులు సస్పెండ్ అయ్యారన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల ఇచ్చిన ఫిర్యాదుతో సస్పెన్షన్ చేశారని తెలిపారు. ఓటర్ల జాబితా పర్యవేక్షణ కోసం స్థానికంగా కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల జాబితాలో చేరికలు, తీసివేతలు జరుగుతున్నాయన్నారు. కొత్తగా నియమితులైనటువంటి ప్రధాన కార్యదర్శులకి, ఈ సమావేశానికి అపేక్షితులైనటువంటి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఈ ఓటర్ లిస్టు దాని సవరణకి సంబంధించినటువంటి కమిటీలు ఏవైతే వేసామో ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం ఈ మధ్యకాలంలో మనం రాష్ట్రంలో కూడా చూస్తున్నాము. ఏ విధంగా ఈ ఓటర్ నమోదు, ఓటర్ లిస్టులో పేర్లు, వీటికి సంబంధించి
రాష్ట్రంలో ఉన్నటువంటి అలజడి, ఆందోళన ఇవన్నీ కూడా మనం ఇంచుమించు ప్రతిరోజుగా ఈ వార్తలు మన మీడియాలోనే చూస్తున్నాం. మనందరికీ తెలుసు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ అనేది ఒక చాలా గొప్ప ఆయుధం. ప్రతి సోమవారం గుంటూరు జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా చౌదవరానికి చెందిన మహిళ తనను డ్వాక్రా గ్రూప్ కి చెందిన ఆర్పి అని చెప్పి తన పేరు మీద బ్యాంకులో లోను తీసుకుని మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా నకిలీ ఆర్పిని అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు. చౌడవరం దగ్గర మాది సిఆర్ నగర్ అండి. అయితే మేము గ్రూపుల్లో లీడర్లమే. మేము డబ్బులు బ్యాంకులకి వెళ్ళి ఎప్పుడు కట్టము. ఆమె తీసుకెళ్లి కట్టిద్ది ఆర్పి. ఆమె పేరు కొట్టికల్ అనిత. ఆమె తెనాలి శాంతి నగర్లో ఉంటుంది. మల్లిపాడు విదేశంలో ఉంటుంది. మల్లిపాడు కూడా అక్కడేమో. అయితే ఆమె కూతుళ్ళు ఇద్దరు, ఆమె అల్లుళ్ళు. వీళ్ళు బ్యాంకులకి కన్నం వేసే పని మీదే తిరుగుతూ ఉంటారు కార్లు వేసుకొని. మాకు లోన్లు వస్తున్నాయి అని అంటే పక్క లైన్లో కారు పెట్టుకొని ఉంటారు. మాకు ఇచ్చేది దాంట్లో కనీసం 30% కూడా ఇవ్వరు. 70% వాళ్ళే తీసుకుంటున్నారు. ఇది పోయిన సోమవారం వచ్చి స్పందనలో చెప్పాము. కలెక్టర్ గారు వెంటనే మరి మా పీడీ మెప్మా సార్కి చెప్పారు. చెప్తే మరి ఆయన మమ్మల్ని కూడా పిలిచారు. పిలిచి అమ్మ కేసులు కట్టిస్తున్నాము, మేము కూడా ఊరుకోమన్నారు. స్టేషన్కి మమ్మల్ని నిన్న పిలిపించారు. నల్లబాడు పోలీస్ స్టేషన్ సీఏ గారి కాడకు కూడా వెళ్ళాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు పరిణామాలపై ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు సభ జరుగుతుంది. ఈ సభకు సిపిఎం జాతీయ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరవుతున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు ధరలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్ ఛార్జీలు, కూరగాయల ధరలు ఆకాశానంటున్నాయన్నారు. పేదల జీవితాలు మారుతున్నాయన్నారు. మణిపూర్లో గత 4 నెలల నుంచి మైనార్టీలు, గిరిజనులపై దాడులు, గృహ దహనాలు, మహిళలపై వేధింపులు జరుగుతున్నా నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని సందర్శించకుండా పోవటం దారుణమన్నారు. మణిపూర్ దాడులకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద గుంటూరులో మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పెద్ద సభ జరుగుతుంది. ఈ సభలో సిపిఎం పార్టీ జాతీయ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు గారు హాజరవుతున్నారు. కాబట్టి ఈ సభను జయప్రదం చేయాలని, జిల్లా వ్యాప్తంగా వందలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత గతంలో 455 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ఈరోజు 1200 రూపాయలకి పెరిగింది. అదేవిధంగా పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు, నిత్య జీవితావసర సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయింది. ప్రజల ఆదాయాలు మాత్రం పెరగినటువంటి స్థితి ఉంది. దీనికి తోడు ఆర్థిక సంక్షోభం కూడా పెరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల్ని, లాభాలు వచ్చేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఇటీవల మణిపూర్లో పరిణామాలు చూస్తుంటే గత 4 నెలల నుంచి అక్కడ మైనార్టీల మీద, క్రైస్తవుల మీద, మెజారిటీలుగా ఉన్నటువంటి మొయితీ తెక్క సంబంధించినటువంటి పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలంలో జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ మేరకు మున్నంగా వారి పాలెం పంచాయతీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. ప్రెసిడెంట్ గా 63 ఓట్ల మెజారిటీతో జనసేన పార్టీ విజయం సాధించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరిపారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ శ్రీరామమూర్తి వెల్లడించారు. జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఏమైతే చెప్పారో, జీరో పాలిటిక్స్ మొదలు పెడతాను, నేను 25 సంవత్సరాలు పాలిటిక్స్ ఉంటానని వచ్చాను. ఆయన ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీని గెలిపించి మీ ముందు నిలబెడతాను అని వారాహయాత్రలు చెప్పారు. ఈ రోజు ఇక్కడ గుంటూరు జిల్లా చుండూరు మండలంలో మున్నంగివారిపాలెంలో మొదలైంది. జీరో పాలిటిక్స్, జీరో బడ్జెట్తో అమ్మటి శ్రీరామూర్తి గారు గెలిచి ఇక్కడ మినిస్టర్ ఇలాకలో ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కనుసైకిలో 3 రోజుల నుంచి ఈ గ్రామం ఉన్నా కూడా గ్రామ ప్రజలు, ఆడపడుచులు, యూత్ మొత్తం కలిసి అమ్మటి శ్రీరామూర్తిని గెలిపించి ఇది నాందికి, రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి ఇది నాందికి పలికి రాబోయే కాలంలో జనసేన జెండా ఎగరేసి పవన్ కళ్యాణ్ గారి సీఎం చేస్తామని చెప్పేసి అనడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది నాంది పోతుంది.
సర్వీస్ రోడ్డు సౌకర్యం కల్పించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు స్పందన కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండల కేంద్రంలోని బండివాండ్ల ఊరు వద్ద బెంగళూరు చెన్నై జాతీయ రహదారి సమీపాన జీవీ కాలనీకి రోడ్డు సౌకర్యం లేకుండా గ్రామస్తులు రైతులు అవస్థలు పడుతున్నారని, తక్షణం అధికారులు స్పందించి జీవీ కాలనీకి సర్వీస్ రోడ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండలం మాధవరం పంచాయతీ మాకు దరింబాడి, మాధవరం, జంగాలపల్లి ఇలా మూడు పంచాయతీల్లో మాకు భూములు ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే చేస్తున్నారు కొత్తగా బెంగళూరు చెన్నై. కాబట్టి మాకు సర్వీస్ రోడ్ వెళ్తే కానీ మా భూములు పోయేదానికి మార్గం లేదు. ఉండేదాళ్ళు కూడా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఆ పక్క ఇరు పక్కల కాంపౌండ్ చేస్తున్నారు కాబట్టి మాకు మార్గం లేదు. కాబట్టి మాకు కలెక్టర్ గారు దయచేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడు మాకు తెలియదు సంతకం పెట్టించుకున్నారు కదా, అప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు? పొలాలు పోయిన దిక్కలో పెట్టించుకున్నారు ప్లాన్ లో ఉండే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.